సబ్మిషన్ సార్. ప్రశాంత్ రెడ్డి గారు సబ్మిషన్ వేరే ఏం డిబేట్ కాదు, మళ్ళీ ఇక్కడ వేరే ఏం డిబేట్ కాదు సార్. సార్ గౌరవ సభ్యులు ఐలయ్య గారు విప్ గారు సభలో లేని వ్యక్తి మీద పేరు తీసుకొని ఆరోపణలు చేసినారు. దయచేసి ఇది సభ నియమాలకు ఇది విరుద్ధం. దయచేసి అది రికార్డు నుంచి అది తొలగించాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. తప్పకుండా పరిశీలించి తొలగిస్తాం. పల్లా రాజేశ్వర రెడ్డి గారు. అధ్యక్ష, వ్యవసాయ రంగం అందులో ఏం ప్రస్తావించలేదు. ఆ వ్యవసాయ రంగం నుంచి మీరు ఏదైతే ప్రకటించినరో, డిక్లరేషన్ ఇచ్చినరో, మీ యొక్క 420 అదేవిధంగా ఈ 13 కూడా ప్రకటించినరో, వాటిలో ఒకవేళ రైతు భరోసా అని మీరు చెప్పుకున్నది లేట్ అయినట్లయితే ఆ రైతు బంధు మొత్తం కూడా సీజన్ కంటే ముందే కూడా ఇంతకుముందు 11 సార్లు 11 విడతలు 70 లక్షల మంది రైతులకు 75,000 కోట్లు వేసినాం గత ప్రభుత్వం. ఇవాళ మీరు దాన్ని ఒక సీనియర్ మొత్తం కూడా డైలీ సీరియల్ లాగా సాగదీస్తా ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా మొత్తం కూడా ఆ రైతు బంధు నిధులు వేసి ఆ రైతులను ఆదుకోవాలని చెప్పేసి మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా. అదేవిధంగా ఇందులోనే మీరు మెన్షన్ చేయాల్సి ఉండే ప్రసంగంలో, గవర్నర్ ప్రసంగంలో ఖచ్చితంగా ఇది చేస్తామని చెప్పేసి యాసంగిని కూడా మోసంగి చేయకుండా ఈ యాసంగి కన్నా ఖచ్చితంగా 500 మీరు ఏదైతే ఇస్తున్నారో దాన్ని దయచేసి ఇవ్వాల్సిందిగా ప్రసంగంలో, రేపు బడ్జెట్లో కూడా దాన్ని ఖచ్చితంగా పెట్టాల్సిందిగా కూడా మీకు కోరుతున్నాం. ఇందులోనే బోనస్ మీరు ఇస్తామని చెప్పారు, దాన్నే రేపు పొద్దున యాసంగిలో ఇవ్వాల్సిందని కూడా కోరుతున్నాం. హైదరాబాద్ వైభవం పునరుద్ధరణ చేస్తామని చెప్పి కూడా గవర్నర్ ప్రసంగంలో చెప్పారు. హైదరాబాద్ వన్నే తగ్గలేదు, వైభవం తగ్గలేదు. ఇది ఇలా హైదరాబాద్ లివబుల్ సిటీగా ఉంది, లవబుల్ సిటీగా ఉంది, గ్రీన్ సిటీగా ఉంది, హ్యాపెనింగ్ సిటీగా ఉంది, ఖచ్చితంగా హ్యాపీ సిటీగా ఉంది. దాన్ని మీరు కొనసాగిస్తామని చెప్పేసి అంటే సంతోషం. ఇలా హైదరాబాద్ మీరేం మాట్లాడుతున్నారు, మేమేం మాట్లాడితే మీకు ఏమైనా ఇబ్బంది ఉందా? మీకు ఏమున్నది? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఖచ్చితంగా పెంచండి. ఉన్న హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచండి. హైదరాబాద్లో ఇంతకుముందు శాంతి భద్రతలు బాగా ఉన్నాయి, కర్ఫ్యూలు లేవు, ఇబ్బందులు లేవు, కాబట్టి దాన్ని కొనసాగించమని మేము కోరుతున్నాం. దాన్ని ఒకటి మెన్షన్ చేసింది. కానీ మీరు తెలంగాణ ఆర్థిక ప్రగతి గురించి చాలా మీరు చెప్పారు. తెలంగాణ ఆర్థిక ప్రగతి మీద శ్వేతపత్రం ప్రకటించమని చెప్పారు. ఆ శ్వేతపత్రంలో మీరు చెప్పారు అంతా కూడా డొల్ల ఉందని చెప్పి మేము కూడా చెప్పాం. ఇవాళ ఆర్థిక ప్రగతికి చిహ్నాలైన 3 లేక 4 మొత్తం ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ 4 కూడా ఇవాళ 2014లో తెలంగాణ రాష్ట్రం ఎక్కడున్నది, మీకు ఇవాళ ప్రభుత్వం వచ్చే నాటికి ఎట్లా ఉందని చెప్పి దయచేసి గమనించాలి. ఇవాళ ఆనాడు జిఎస్డిపి 4.5 లక్షల కోట్లు ఉంటే ఇవాళ 13.1 లక్షల కోట్లతో మీకు అప్పచెప్పినాం. మీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆనాడు 1,12,162 ఉంటే మీకు 3,12,398 పర్ క్యాపిటల్ ఇన్కమ్ తో మీకు అప్పచెప్పినాం, దేశంలో నెంబర్ 1గా. అదేవిధంగా లోన్స్ మీరు అందరు ఆస్తులని చెప్పిండ్రు, అందులో కూడా మేము కింది నుంచి ఉన్నాం, పై నుంచి 24వ స్థానంలో ఉన్నాం. ఇది రికార్డుగా చెప్తున్నాం, ఖచ్చితంగా ఉన్నది. అదేవిధంగా పేదరికం కూడా మేము 2014లో తెలంగాణ ప్రభుత్వం వచ్చినాడు 21.92% ఉంటే ఇవాళ 5.8% వచ్చినాం. ఏది కూడా ఇవన్నీ మా విజయాలు ఖచ్చితంగా ఉన్నాయి. దీన్ని బేస్ చేసుకొని ఇంకా బాగు చేస్తే ఆహ్వానిస్తాం, సహకరిస్తాం, ఖచ్చితంగా చేస్తాం. అందుకే హైదరాబాద్ అక్క ప్రతిదానికి మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఇండస్ట్రీ గురించి ముఖ్యమంత్రి గారు ఇండస్ట్రీస్ తెద్దామని ముఖ్యమంత్రి గారు వచ్చిన వారం 10 రోజుల్లోనే డావోస్ వెళ్ళాలని చెప్పేసి నిర్ణయం తీసుకుని పోయినరు, ఎంఓయూలు చేసుకున్నారు. 40,000 కోట్ల రూపాయల నుంచి తీసుకొచ్చామని చెప్పి పేపర్లో చూసినాం. ఐటీ మినిస్టర్ గారు, ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు కూడా చెప్పారు, పేపర్లో చూసినాం. మేమేం చెప్పినాం అనేది అధ్యక్ష, మేము 2004 నుంచి 2014 నుంచి 23 వరకు మేము తీసుకొచ్చింది మేము చెప్పినాం. భారతదేశంలోనే టిఎస్ ఐపాస్ అని పెట్టి ఇవాళ సింగిల్ విండో క్లియరెన్స్ ద్వారా దరిదాపుగా 4 లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చినాం. 17 లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించినాం. మీరు ఇంకా తీసుకొస్తే బ్రహ్మాండంగా ఉంటుంది, మేము కూడా ఆహ్వానిస్తున్నాం. మేమేమన్నాం, ఇదే డావోస్కి వెళ్ళాలి, పెట్టుబడులు తేవాలి అని చెప్పేసి అంటే ఇక్కడ కూర్చున్న మంత్రులే మాట్లాడారు. ఆనాడు మంత్రులే మాట్లాడినారు. ఏమన్నారు అధ్యక్ష? డావోస్ పోతున్నారు, ఇండస్ట్రీస్ మినిస్టర్ డావోస్ పోతున్నారు, ఆ ఇండస్ట్రీస్ మినిస్టర్ విహారాలకు పోతున్నారా, విలాసాలకు పోతున్నారు అన్నారు. ఇప్పుడు వాళ్ళకి తెలిసి వచ్చింది అధ్యక్ష, మేము కూడా ఇలా డావోస్కి వెళ్ళాలని చెప్పేసి. కానీ డావోస్కి పోయి ఎంఓఏ అయినప్పుడు కూడా ఏం చేసింది అధ్యక్ష? అక్కడ 12,000 ఇలా అగ్రిమెంట్ అయింది ఒకటే కంపెనీతోని. నేను ఇలా రాహుల్ గాంధీ గారిని కోట్ చేస్తా ఉన్నా. ఇలా రాహుల్ గాంధీ గారు చెప్పారు, ఇవాళ మొత్తం కూడా పరిశ్రమలు పెరగాలి, పెట్టుబడులు రావాలి, కానీ క్రానిక్ క్యాపిటలిస్ట్ అనేది రాకూడదు. ఈ భారతదేశంలో క్రానిక్ క్యాపిటలిస్ట్గా ఉన్న ఎవరైతే అదాని ఉన్నారో, అదానికి మొత్తం ప్రైమ్ మినిస్టర్ గారు ఒక మద్దతుతో చేస్తున్నారు. కాబట్టి
రాణి క్యాపిటలిస్ట్ వద్దు అని చెప్పేసి అంటే రాణి క్యాపిటలిస్ట్ అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు వారితోనే అయ్యారు. ఇవాళ 12,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చామని చెప్పేసి అన్నారు. 12,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి 12,000 కోట్లు. కానీ ఇవాళ అదానీ ఇక్కడికి వచ్చినట్లయితే తెలంగాణ ఆర్థిక ప్రగతి ఆగిపోతుంది. తెలంగాణ సంపద ఏదైతే మేము సృష్టించి పెట్టినామో అది మొత్తం కూడా మన కాకులకు గద్దలకేసినట్లయితుంది. కాబట్టి అదానితోని చేసుకునే ఎంఓయు మన యొక్క రాహుల్ గాంధీ గారు చెప్పినట్లే మీరు దయచేసి విత్డ్రా చేసుకొని వాళ్ళకు బాగుండాలని చెప్పేసి కోరుతున్నాం. మీరు ఇంకా చెప్పారు ఐటీ ఎగుమతులు ఏం చేస్తారు, ఫార్మా ఇండస్ట్రీలో ఏం చేస్తారని. సార్ మేము మాట్లాడిన తర్వాత సార్ మనము శాసనసభ వేదిక ద్వారా మాట్లాడుతాం. రాష్ట్ర ప్రగతికి సంబంధించిన అంశం విషయంలో మేము ఆ రోజు 91 నుంచి మొదలుపెట్టుకొని ఆర్థిక సంస్కరణలు ఆ రోజు రాజీవ్ గాంధీ గారి ఆశయాలను పివి నరసింహారావు గారు ఏ విధంగా మొదలుపెట్టినారో అక్కడి నుంచి ప్రయాణం మొదలుపెడుతూ మా ప్రభుత్వం ఆ రోజు ఉన్నప్పటికీ, వేరే ప్రభుత్వం వచ్చినప్పటికీ, తర్వాత మా ప్రభుత్వం వచ్చినప్పటికీ, దాని తదుపరి వారి ప్రభుత్వం వచ్చినప్పటికీ, ఈరోజు ఆఖరికి రాష్ట్ర ప్రజలు కోరేది ఏంది అధ్యక్ష? రాష్ట్ర ప్రగతిని కోరుతా ఉన్న సందర్భంలో మాకు బేషిజాలు లేవు. మేము ఆఖరికి లాస్ట్కి వచ్చే అంశానికి వచ్చే వరకు రాష్ట్ర ఆర్థిక ప్రగతి విషయంలో రాజీ లేకుండా ఎక్కడైతే మంచి ఆలోచనలు ఉంటాయో, విధానపరమైన నిర్ణయాలు ఉంటాయో, గత ప్రభుత్వానికి సంబంధించి కూడా మేము బేషిజాలు పోకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలోనే ఈరోజు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ముందుకు వెళ్ళటం జరిగింది అధ్యక్ష. వారు చెప్తా ఉన్నారు రాహుల్ గాంధీ గారి గురించి చెప్పారు. వారు రాహుల్ గాంధీ గారు ఎవరి గురించి చెప్పారు అధ్యక్ష? ఈరోజు వారి స్నేహ పార్టీ అయిన, వారి ఫ్రెండ్లీ పార్టీ అయిన బీజేపీకి సంబంధించి ఈరోజు ఒక్కరు ఇద్దరు దేశానికి, దేశ ప్రజలకు సంబంధించిన సంపద ఒక్కరి ఇద్దరికి చెందుతా ఉంది. లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఇవ్వటం లేదు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఇవ్వటం లేదు అని రాహుల్ గాంధీ గారి ఆలోచన ముందుకు పెట్టారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది అధ్యక్ష? మీరు పెట్టిన పరిశ్రమ, ఇంకోరు పెట్టిన పరిశ్రమ, ఇంకో 10 మంది పెట్టిన పరిశ్రమ, ఈరోజు అందరికీ అవకాశం, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ క్రియేట్ చేయడం అనేది మా ప్రభుత్వ ఉద్దేశం. ఈరోజు మీరు పెడతారా, రాజేశ్వర్ రెడ్డి గారు పెడతారా, లేకుంటే మా రాజగోపాల్ రెడ్డి గారు పెడతారా, అందరికీ సమానంగా ఈరోజు పరిశ్రమలకు పెట్టే అవకాశం ఇవ్వాలనే దృక్పథం ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈరోజు వారితో చేసుకోవద్దంటారు అధ్యక్ష, వారితోని ఒప్పందాలు చేసుకోవద్దంటారు. ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, మేము వారికి మాకు అధ్యక్ష చెప్తా ఉన్నాం, ఎవరు వచ్చారని కాదు, ఈ రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములం కావాలి. వి వాంట్ టు పార్ట్నర్ విత్ అవర్ యువర్ స్టేట్ ప్రోగ్రెస్. వచ్చిన వారందరికీ కూడా స్వాగతిస్తాం, స్వాగతం పలుకుతాం. స్వాగతించి మేము చెప్తా ఉన్నాం, రాబోయే 5 సంవత్సరాల కాలాయంలో పరిశ్రమలకు సంబంధించి కానీ, ఐటీ రంగానికి సంబంధించి కానీ 10 అంతలు పెంచే విధంగా మంచి సలహాలు కానీ సూచనలు ఇచ్చే ఎవరినైనా స్వాగతిస్తాం, ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. కానీ ఈరోజు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ క్రియేట్ చేయరాదు. క్రానీ క్యాపిటలిస్టులను మేము అస్సలే ఎంకరేజ్ చేయం. యు టేక్ అవర్ వర్డ్. మా దగ్గర నుంచి ఎవరైనా కూడా క్రానీ క్యాపిటలిజం ఎంకరేజ్ చేసే ప్రతిపాదన లేదు, ఆలోచన లేదు, రేపొద్దున మాకుండే ప్లానింగ్ కూడా లేదని మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను. రాజేశ్వర్ రెడ్డి గారికి కోరుతా ఉన్నాను, ఎందుకంటే వారు కూడా ఒక యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్ చేసిన వ్యక్తిగా, ప్రైవేట్ యూనివర్సిటీ వ్యక్తిగా, వాణిజ్యం వ్యాపారం తెలిసిన వ్యక్తిగా, ఈరోజు మీరు చెప్పే ప్రతి మాట ప్రజలందరూ చూస్తూ ఉన్నారు, దేశ ప్రజలు చూస్తూ ఉంటారు, అంతర్జాతీయ సంస్థలు కూడా చూస్తూ ఉంటారు. ఈరోజు మనందరి ఆలోచన, మేము కూడా చెప్పాం, ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, ఈరోజు ఇంతపూర్వకం ప్రవేశపెట్టిన పాలసీస్ మంచిగా ఉంటే మేము ఇంకా మంచిగా చేస్తామని చెప్పాం. లేదు తీసేస్తాం, బాగలేదు అని చెప్పే ఒక ఆలోచన చేయలేదు. ఎందుకంటే ఆఖరికి వచ్చే వరకు రాజకీయాలు ఎటున్నా కానీ ఆఖరికి వచ్చే వరకు రాష్ట్ర ప్రగతి ముఖ్యమని ఆలోచన చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ కనుకనే ఒక మంచి ఆలోచనతో ముందుకు పోతున్న తరుణంలో సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి. ఇప్పుడే మొదలుపెట్టిన మా ప్రయాణం. ఈరోజు అనేక పాలసీ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంఎస్ఎంఈ పాలసీ ఇప్పటి వరకు లేదు. ఎంఎస్ఎంఈ పాలసీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం.
దాంట్లో మంచి సలహా సూచనలు ఇవ్వండి. ఈరోజు దాని క్రమంలో మంచిగా చేస్తారని రాజేశ్వర రెడ్డి గారు ఒక విద్యావేత్తగా ఆలోచన చేస్తుంటే మళ్ళా రాజకీయ మరి ప్రసంగం చేయకుండా మంచి ఆలోచన ఇవ్వండి. ఈరోజు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కు సంబంధించే ఇది చేస్తే రేపు ప్రవేశపెట్టే బడ్జెట్కు సంబంధించి మేము చెప్తే రేపు పొద్దున ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత మేము ప్రవేశపెట్టే బడ్జెట్కు సంబంధించిన అంశం ముందు పెడితే వారికి మాట్లాడడానికి కూడా అవకాశం ఉండదు. నేను ఈరోజు మీ అందరికి మనవి చేస్తాను, గౌరవ స్పీకర్ గారిని కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు రాష్ట్ర ప్రగతికి సంబంధించి ఇటు బీజేపీ వారు కానీ ఎంఐఎం వారు కానీ టీఆర్ఎస్ పార్టీ వారు ఆఖరికి మనం కోరేది రాష్ట్ర ప్రగతి, రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సంక్షేమం, అభివృద్ధి. దాన్ని బ్రాడ్గా ముందు పెట్టి వారి సలహా సూచన ఇవ్వాలని కోరుతా ఉన్నాను. మహేశ్వర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ మంత్రివర్యులు మాట్లాడితే భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ అలయన్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ అలయన్స్ ఎప్పుడూ జరగలేదు, చరిత్రలో లేదు. కానీ టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అలయన్స్ చాలాసార్లు జరిగింది. వారు మంత్రివర్గంలో కూడా కలిసి పనిచేసినటువంటి చరిత్ర వారికి ఉన్నది. ఫ్రెండ్లీ పార్టీ వాళ్ళది. వాళ్ళిద్దరి మధ్యలో ఒక అవగాహనతోటి ఆడుతున్నటువంటి నాటకం అధ్యక్ష. ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ కూడా ఎప్పుడు కూడా ఇలాంటి వాళ్ళు ప్రమోట్ చేయలేదు, ఇండస్ట్రీస్ ప్రమోట్ చేయలేదు అధ్యక్ష. ఏదన్నా చరిత్ర ఉంటే కాంగ్రెస్ పార్టీ గతంలో ధీరుభాయ్ అంబానీని ప్రమోట్ చేసేటువంటి చరిత్ర వారికి ఉన్నది. అదే మాదిరి ఇండస్ట్రీస్ ని బెదిరించి దాంట్లో షేర్లు పర్సెంటేజ్ తీసుకునే చరిత్ర వీళ్ళకున్నది తప్ప భారతీయ జనతా పార్టీ అనే చరిత్ర ఎప్పుడూ లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. గౌరవ శాసనసభ్యులు రాజేశ్వర రెడ్డి గారు మాట్లాడుతూ ఆ రోజు అదానీ గారి గురించి, అదానీ గారికి మా నరేంద్ర మోడీ గారికి ఏం సంబంధం ఉంది అధ్యక్ష? ఎంతో మంది లక్షల మంది ఇండస్ట్రీస్ లో వారొకరు. మాకు ఏ రోజు కూడా ఎవరిని ప్రమోట్ చేయాల్సినటువంటి అవసరం లేదు, వారికి అలాంటి ఆలోచన లేదు. ఏ రకంగా అయితే మీరు ఈ రకంగా ప్రమోట్ చేసేసి, ఏ రకంగా అయితే మీరు బ్లాక్మెయిల్ చేసి పర్సంటేజ్లు తీసుకుంటారో ఆ రకమైన చరిత్ర మా భారతీయ జనతా పార్టీకి లేదని చెప్పి తెలియజేస్తున్నాను అధ్యక్ష. పల్లా రాజేశ్వర రెడ్డి గారు. ఇట్లా ఉలిక్కిపడడం ఎందుకు అధ్యక్ష? మేము అడిగింది మేము మా ఆలోచనగా చెప్పింది. పెద్దలు గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు ఈ విధంగా చెప్పారు క్రానిక్ క్యాపిటలిస్టులని. అది కాకుండా చూడమని చెప్పి మీరు చెప్పినాం తప్ప మీ ఇష్టం అది. మీరు ఏ విధంగా ఉన్నట్లయితే మీరు 12,000 కాదు ఇంకేటైతే తెచ్చుకుంటారో. ఒకటి ఇది మీరు స్పష్టంగా తెలిసింది, డావోస్ వెళ్ళాల్సిన అవసరం ఏంటి, ఇంతకుముందు వెళ్ళినప్పుడు ఏం జరిగింది, ఎంఓఈ లేదని చెప్పి తెలిసొచ్చుకున్నందుకు సంతోషం. వాళ్ళు కూడా వెళ్ళి ఈ విధంగా చేయాలని చెప్పేసి నేర్చుకున్నందుకు కూడా ఖచ్చితంగా సంతోషం తెలియజేస్తూ, రాహుల్ గాంధీ మాట తప్ప మాది కాదు. అదేవిధంగా ఇంకో 2 అంశాలు చెప్పారు. ఫార్మాసిటీని రద్దు చేస్తామని రకరకాల డిఫరెంట్ దగ్గర, అంటే ఇంకో 10 చోట్ల ఒక్కో దగ్గర చెప్పేసి అది సరైన నిర్ణయం కాదని చెప్పేసి అనుకుంటున్నాం. ఒక్కసారి మీరు మరలా, ఎందుకంటే చాలా మంది ఇండస్ట్రీస్ ఇవాళ ఫార్మాకు ఇలా క్యాపిటల్గా ఉంది, భారతదేశంలోనే ఫార్మా క్యాపిటల్గా ఉంది, ఐటీ క్యాపిటల్గా ఉంది, వ్యాక్సిన్ క్యాపిటల్గా ఉంది. దానికి హైదరాబాద్, దాన్ని ఇంకా ఏ విధంగా తీసుకెళ్ళాలి, అందులో ఏమైనా ఉన్నట్లయితే ఇబ్బందులు ఉన్నాయో చూడాలి తప్ప మొత్తం నేను ఫార్మాసిటీ రద్దు చేస్తున్నేసరికి మొత్తం ఇండస్ట్రియలిస్టులు అందరిలో కూడా ఆందోళన ఉన్నది. కాబట్టి దాన్ని పునరాలోచించాలని చెప్పి మేము కోరుతూ, ఐటీ ఎగుమతుల మీద కూడా ఇంతకుముందు ఐటీ శాఖ మంత్రులు చెప్పారు. ఇవాళ భారతదేశంలో అత్యంత ఎక్కువగా 2014లో 57,000 కోట్ల ఐటీ ఎక్స్పోర్ట్స్ అయినట్లయితే ఈ సంవత్సరం 2,41,000 కోట్ల ఎగుమతులు అయినాయి. భారతదేశంలో రేట్ ఎక్కువ ఉన్నది. ఆనాడు ఉద్యోగులు 3 లక్షల మంది ఉంటే ఇలా 10 లక్షల మంది ఉద్యోగులు ఇలా ఐటీ కానీ ఐటీయేతర సర్వీసులో చేస్తున్నారు. ఇవాళ భారతదేశంలోనే అత్యంత ఎక్కువగా పేరు తెచ్చుకున్న సంస్థ ఇలా టీ హబ్. దాన్ని ఏ విధంగా మీరు వృద్ధి చేయాలని చెప్పేసి ఆలోచించండి. ఇలా మీరు చెప్పారు ఏఐ అని ఒకటి మెన్షన్ చేశారు. ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, రోబోటిక్స్లో కానీ, డ్రోన్స్లో కానీ ఈ యొక్క హైదరాబాద్ కేంద్రంగా దాన్ని ఇంకా మీరు అంకుర పరిశ్రమలను డెవలప్ చేయాలి. కానీ దాన్ని ఏమన్నా మీరు తక్కువ చేసినట్లయితే మనకి ఏదైతే ఒక ఈకో సిస్టమ్ డెవలప్ అయినదో ఆ ఈకో సిస్టమ్ డెవలప్ కాకుండా చేసినట్లయితేనే మన యొక్క ప్రగతి కొనసాగుతుంది, ఐటీ ఎక్స్పర్ట్స్ కొనసాగుతాయి, ఐటీ ఉద్యోగాలు కూడా. ఇవాళ భారతదేశంలో గత సంవత్సరంలో అత్యంత ఎక్కువగా ఐటీ ఉద్యోగాలు వచ్చింది ఇవాళ హైదరాబాద్ రాష్ట్రంలోనే, హైదరాబాద్ నగరంలోనే అని గుర్తుంచుకోవాలని కోరుతూ, మీకు చివరిగా ప్రభుత్వ ఉద్యోగాల గురించి మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పాను, సంతోషం. ఇంతకుముందు ఏదో ఉద్యోగాలు ఇవ్వనట్టే ఇంతకుముందు మాట్లాడారు అధ్యక్ష. నేను మొత్తం కూడా డీటెయిల్స్ ఏ డిపార్ట్మెంట్లో ఏ ఉద్యోగమో చెప్తామా, కానీ ఏ ఉద్యోగాలు ఎన్ని వచ్చినా చెప్తాం. 1,60,000 ఉద్యోగాలు, 1,60,000 ఉద్యోగాలు 10 సంవత్సరంలో ప్రభుత్వంలో కానీ, ప్రభుత్వ సంస్థల్లో కానీ, సింగరేణి కావచ్చు, జెంకో కావచ్చు, ట్రాన్స్కో కావచ్చు, ఒక 10 సంస్థలు రిక్రూట్ చేసిన ఒక పబ్లిక్ సర్వీస్ కమిషనే కాదు. చాలా మందికి తెలియదు ఎన్ని సంస్థలు చేస్తాయని. 10 సంస్థల్లో అధ్యక్ష
నాకు టైం ఇచ్చిందే 10 నిమిషాలు ఇచ్చింది అధ్యక్ష, హాఫ్ అన్ అవర్. ఇవాళ నాకు అధ్యక్ష ఇవాళ ఉద్యోగాలు ఇస్తే నిన్నగాక మొన్న కొన్ని 2 ఉద్యోగాలు వచ్చినాయి అధ్యక్ష. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, సంతోషం. ఆ 2 లక్షల ఉద్యోగాల్లో మనం కూడా ఒకటి, కాంగ్రెస్ పార్టీ కూడా ఒకటి డిక్లేర్ చేసింది, మొత్తం కూడా వాళ్ళ దాంట్లోనే కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్. కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ చెప్పేసి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ది ఫస్ట్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ఫిబ్రవరి 1 కి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పాను. మేము చెప్పలే అధ్యక్ష, మీకు గుర్తు చేస్తా ఉన్నాం. ఫిబ్రవరి 1 8 రోజులు అయింది కాబట్టి మిమ్మల్ని అది గుర్తు చేస్తూ మేము ఒకటే చెప్తున్నాం, ఉద్యోగాలు 1,60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 10 సంస్థల ద్వారా రిక్రూట్మెంట్ చేసినాం. ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో దగ్గర పేపర్ లీక్ అయితే వాళ్ళ మీద చర్యలు తీసుకున్నాం. ఇవాళ మీరు పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిక్రూట్మెంట్ వాళ్ళందరినీ కూడా తీసేశారు. ఎవరిని వేసిండ్రు అక్క, ఎవరిని వేసిండ్రు? ఇవాళ ఒక రాజకీయ సంబంధం లేని వేస్తా అన్నారు, రాజకీయ నాయకుల్ని కూడా వేశారు. ఈ తెలంగాణకి సంబంధం లేని వాళ్ళని కూడా ఆంధ్ర వ్యక్తిని కూడా అందులో వేశారు. ఇలా 95% గవర్నమెంట్ ఉద్యోగాలు తీసుకొచ్చింది గత ప్రభుత్వం. ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో పార్లమెంట్ లో ఒప్పందం చేసిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ మన యొక్క ప్రెసిడెంట్ గారి ద్వారా అసెంట్ తీసుకొని ఇలా 95% ఉద్యోగాలు ఈ ప్రాంతంలో గవర్నమెంట్ లో వచ్చేటి మొత్తం కూడా ఇలా ఇక్కడికే వస్తున్నాయి. అంతేకాదు గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న మాట్లాడుతూ 2 ఉద్యోగాల సందర్భంగా నర్సెస్ ఉద్యోగాలు ఇచ్చారు. నర్సెస్ ఉద్యోగాలు ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చింది అధ్యక్ష? 30వ తారీఖు డిసెంబర్ 2023. ఎగ్జామ్ ఎప్పుడైంది అధ్యక్ష? 8వ నెల 2వ తారీఖు అయింది. మొన్న ఎలక్షన్ కమిషన్ ఇవన్నీ నిధులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మొన్న ఇచ్చారు, సంతోషం. ఈ యొక్క ప్రక్రియ అనేది కొనసాగుతుంటది. ఒక ప్రభుత్వంలో ఇచ్చినా ఇంకో ప్రభుత్వంలో వస్తుంది. ముఖ్యమంత్రి గారు పోయి అక్కడ పోయి ఏం మాట్లాడిన అధ్యక్ష? వారు ఖచ్చితంగా అక్కడ కానీ ఇంకో దగ్గర 400 సంబంధించిన సింగరేణి దగ్గరకు వచ్చినప్పుడు కూడా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవారు వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా నేర్పాలి. ఇవాళ మీరు 30-35 సంవత్సరాలు ఉద్యోగాలు ఉండబోతున్నారు కాబట్టి ఏ విధంగా చేయాలని చెప్పాలి. కానీ గత ప్రభుత్వాన్ని, గత నాయకులను ఇష్టం వచ్చినట్టు తిట్టి వాళ్ళందరినీ చేసినట్లయితే ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి చివరి పత్రం ఇస్తున్నప్పుడు మొత్తం వండిన తర్వాత తీసుకుపోయి గంట కలిపినట్టుంది అధ్యక్ష. అంతే తప్పగానే అక్కడ మీరు ఏదైతే ఎవరైనా ఇవ్వాల్సిందే, కానీ అక్కడ పోయిన తర్వాత దుర్భాషలాడి బూతులాడితే సరైనది కాదు. ఖచ్చితంగా ఏదైతే ఈ ప్రక్రియ కొనసాగుతుంది, 1,60,000 ఉద్యోగాలు ఆనాడు ఇచ్చినాం, అందులో 1,00,000 ఇంకో 10,000 ఉన్నట్లయితే ఇది వాస్తవం. కాబట్టి అందులో మీరు ఇంకోటి మెన్షన్ చేసిండ్రు, యువ వికాసంలో 5 లక్షల విద్యా భరోసా ఇస్తాం, నిరుద్యోగ భృతి కూడా ఇస్తామని. కానీ ఇదే నిరుద్యోగ భృతి గురించి లాస్ట్ అసెంబ్లీలో మాట్లాడినప్పుడు గౌరవ పెద్దలు బట్టి విక్రమార్క అన్నారు, నేను ఎక్కడన్నానని చెప్పేసి అన్నారు. మీకు నేను చూపిస్తాను. మీరు ఇలా మీ దానిలో మెన్షన్ చేయడమే కాకుండా నిరుద్యోగ భృతి గురించి మీరిచ్చిన డిక్లరేషన్ 9వ పేజీ 2వ పారాగ్రాఫ్, నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించే వరకు ప్రతి నెల 4,000 నిరుద్యోగ భృతి చెల్లింపు ఇందులో పెట్టారు. ముఖ్యమంత్రి గారు పదే చెప్పారు, ప్రియాంక గాంధీ గారు చెప్పారు. మీరు చెప్పిన దానే మేము అడుగుతున్నాం. మీరు దీన్ని మేము చెప్పలేదు అనలేదని బట్టి విక్రమార్క గారు అన్నారు కాబట్టి మీరు ఇందులో చెప్పిన దాన్ని ఖచ్చితంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్పారు. మేము ఇవాళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేస్తున్నాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో 30 లక్షల మంది నిరుద్యోగులు వెయిట్ చేస్తున్నారు, వాళ్ళందరూ చదువుకోండి అన్నారు. ఖచ్చితంగా వాళ్ళ చదువు సాగాలంటే, వాళ్ళకు ఉద్యోగాలు రావాలంటే మీరు చెప్పిన విధంగా, ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా, ప్రియాంక గాంధీ గారు ఆదేశించిన విధంగా, మీరు మీ యొక్క మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 4,000 నిరుద్యోగ భృతి ఆ 30 లక్షల మంది నిరుద్యోగులకు వెంటనే ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా అధ్యక్ష, ఇవాళ కొన్ని మీరు చేయూత పథకం కింద చెప్పిన వాటిని కొద్దిగా లేట్ అయితే లేట్ కావచ్చు, కానీ మీరు చెప్పారు గొప్పగా. ఒక్కరికి ఇవాళ ఈ రాష్ట్రంలో 11 లక్షల మంది ప్రభుత్వంలో కానీ లేకపోతే ప్రభుత్వ సంస్థల్లో అవుట్ సోర్సింగ్, టెంపరీ, అడహాక్ రకరకాల ఉద్యోగస్తున్నారు. కొద్ది మందికి నెల రోజున ఫస్ట్ రోజు ఉద్యోగాలు ఇస్తున్నారు. వాళ్ళందరినీ కూడా జీతాలు ఇవ్వగానే మొత్తం కూడా వాళ్ళు కూడా మొదటిసారి జీతం వచ్చినట్టు ఆ పేపర్లలో అక్కడిక్కడ చెప్తే మీరు మొత్తం వైరల్ చేసి ప్రచారం పటాటోపన్ చేస్తున్నారు. దయచేసి వాళ్ళే కాదు, అవుట్ సోర్సింగ్ కానీ, టెంపరీ కానీ, అడాక్ కానీ రకరకాల ఉద్యోగస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా మొదటి రోజే జీతాలు ఇవ్వాలని చెప్పేసి మేము అందరం కోరుతున్నాం. మీరు ఏదైతే చెప్పినరో ఇవాళ చేయుత పథకం కింద 4,000 పింఛన్ తర్వాత ఇవ్వచ్చు. మీరు చెప్పిన ప్రకారం 6 నెలల్లో 100 రోజులు ఇవ్వచ్చు. కానీ గత నెలలో వాళ్ళందరికీ చాలా మందికి ఈ 2,000 46 లక్షల మందికి అనాథలకు ఆర్తాలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా అనేక మంది బీడీ కార్మికులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వికలాంగులకు కావచ్చు 46 లక్షల మందికి ఇస్తే వాళ్ళందరికీ నెల జీతం రావట్లే. ఆ 2,000 ఇచ్చేది దాని మీదనే ఆధారపడి ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా కనీసం ప్రతి నెల మేము ఎట్లయితే ఇచ్చినో మీరు కూడా ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం.
మీ అందరికీ ఒకటే మీరు ఇంతకుముందు మాట్లాడారు, కేంద్రం నుంచి మనకు రావాల్సిన దాని మీద కూడా ఒక్క మాట మీరు మాట్లాడలే. కేంద్రం చిల్లి గవ్వ మొన్న బడ్జెట్ పెట్టింది, ఆ బడ్జెట్ లో తెలంగాణకు రావాల్సిన వాటాలో ఒక చిల్లి గవ్వ కూడా ఇయ్యలే. ఒక్క మంత్రి మాట్లాడలే, ముఖ్యమంత్రి గారు మాట్లాడలే. అదేవిధంగా పన్నుల వాటాలు న్యాయంగా రావాల్సిన గురించి మాట్లాడలే, గ్రాంట్ల విషయం మాట్లాడలే. కానీ మన పక్కన మన సర్కారే, కర్ణాటక కాంగ్రెస్ సర్కార్, ఇవాళ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మొత్తం మంత్రిమండలి పోయి అక్కడ ధర్నా చేస్తున్నది. ఆ పక్కనున్న కిందనే ఉన్న కేరళ కూడా ముఖ్యమంత్రి గారు మంత్రులందరూ పోయి ధర్నా చేస్తున్నారు. మరి మన యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు ఇలా కాంగ్రెస్ వాళ్ళ యొక్క బీజేపీ ప్రభుత్వంతో కుమ్మక్కైనరా, లోపాయికార ఒప్పందం అవుతుందా? ఎందుకు మాట్లాడలే? ఒక్క పైసా కూడా నీకు చిల్లిగా వేయకపోతే, అన్యాయం జరుగుతుంటే మీరందరూ మాట్లాడలే. మీరు ఉన్నట్లయితే మీతో పాటు మేము కూడా కలుస్తాం, ఖచ్చితంగా అక్కడ కూడా వెళ్తాం. మీకు నిజాయితీ ఉన్నట్లయితే మన పైసలు న్యాయబద్ధంగా అక్కడి నుంచి రావాల్సిన వాటిని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలి, వాళ్ళ దగ్గర నుంచి మన వాటిని రావాలి. దాన్ని మీరు లోపాయికార ఒప్పందం చేసుకుంటే మాత్రం తెలంగాణ సమాజం సహించదు, అది ఎవరైనా కూడా సహించదు. అదేవిధంగా ఇంతకుముందు చాలా మంది మాట్లాడుతూ ఈ గవర్నర్ ప్రసంగంలో చెప్పారు, ఇవాళ ఎవరిచ్చిండ్రు స్వాతంత్రం? తెలంగాణకు ఇచ్చింది మొత్తం కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, లేకపోతే సోనియా గాంధీ గారు ఇచ్చిండ్రు చెప్పారు. వాస్తవం చెప్తాం, వాస్తవం ఏంటి? ఒకవేళ అదే వాస్తవం అయితే తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్లయితే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఇచ్చి ఉండాల్సి ఉండే? 1956లోనే కలపకపోయి ఉండాల్సి ఉండే. 1969లో 369 మంది చంపకపోయి ఉండాల్సి ఉండే. 2004లో కామన్ మినిమం ప్రోగ్రాం పెట్టి మీరు మేము పొత్తు పెట్టుకున్నప్పుడు ఆ రోజున 2009లో చిదంబరం గారు చెప్పినట్లయితే ఆనాడు ఇచ్చిండే, అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని చెప్పేసి అనుకునేవాళ్ళం. కానీ 2001 నుంచి 2014 తర్వాత పోరాటం చేసి అందరితోని జై తెలంగాణ అనిపించి జేఏసీ చేసి పోరాటాలు చేసి త్యాగాలు చేసి ఇవాళ ఒక అనివార్యత కల్పించి తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ ఇవ్వలే, తెలంగాణను తెచ్చుకున్నాం. అదేవిధంగా మీరన్నారు ఒకవేళ స్వతంత్రం ఇచ్చింది, ఏమని చెప్తున్నారు? స్వతంత్రం ఇచ్చింది ఇలా బ్రిటిష్ వాళ్ళు స్వతంత్రం ఇయ్యలే. ఆనాడు నాయకులు, ఆనాడు వ్యక్తులు, ఆనాడు పార్టీలు ఇవాళ మొత్తం కూడా బ్రిటిష్ మీద పోరాటం చేసి తెచ్చుకున్నారు తప్ప బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిండ్రు అని చెప్పేసి మీరు ఒప్పుకుంటే ఇవాళ కూడా కాంగ్రెస్ ఇచ్చింది అనుకుంటాం. అంతే తప్ప ఇవాళ అందులో ఎంతైతే ఉందో ఇదే అంతే. బ్రిటిష్ దగ్గర నుంచి వెళ్ళి స్వతంత్రాన్ని ఎట్లయితే ఆనాడున్న కాంగ్రెస్ పార్టీ కూడా భాగస్వాములే, నెహ్రూ గారు, గాంధీ గారు, పటేల్ గారు అందరు భాగస్వాములే. అది వాస్తవం అయితే ఇవాళ ఈ పోరాటం చేసి తెచ్చిన కేసీఆర్ గారే తెలంగాణ తెచ్చింది తప్ప మరొకరు కాదు. ఆది శ్రీనివాస్ గారు. అధ్యక్ష, ఇదే నిండు అసెంబ్లీ సభలో ఈ స్థానంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హోదాలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది శ్రీమతి సోనియా గాంధీ గారే. చరిత్రను ఎవరు కూడా మార్చలేరు. కాదే అది అంతేగా సాక్షాత్ కుటుంబంతో సహా శ్రీమతి సోనియా గాంధీ గారిని కలిసిండ్రు, వారి కాళ్ళను మొక్కిండ్రు. అంతేకాదు అక్కడ మా పార్టీని మీ కాంగ్రెస్ పార్టీని విలీనం చేస్తామని చెప్పని కూడా మాట ఇచ్చి ఇక్కడ దిగి మాట తప్పినటువంటి వాళ్ళ అధ్యక్ష. ఈరోజు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం 100కి 100 రూపాయలు 4 కోట్ల ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఇచ్చిన మాటకు కట్టుబడి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. శ్రీమతి సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో వారు బహుశా వారు గమనించారు లేదా రికార్డులు సరిచేయమని చెప్తున్నాం అధ్యక్ష. వారి మాటలను ఒకసారి గతంలో ఉన్న ముఖ్యమంత్రి మాటలకు వీరి మాటలు పోల్చి చూసుకోమంటున్నాం. ఈ క్రెడిబిలిటీ, ఈ భారతదేశానికి స్వాతంత్రం తీసుకోవడం కోసం పోరాటం చేసి కూడా కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కేసీఆర్ గారు అన్న మాటలు కూడా వారి సభ్యుడు తప్పడితే ఎట్లా అధ్యక్ష? వారు కేసీఆర్ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ వాదికి ఉన్నటువంటి వారే. ఈరోజు వారి మాటలు నిరుద్యోగ భృతి వాళ్ళు ఇచ్చారు అధ్యక్ష, డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు అధ్యక్ష, గతంలో దళితులు 3 ఎకరాల భూమి ఇచ్చారు అధ్యక్ష. ఈరోజు గవర్నర్ గారి ప్రసంగం అద్భుతంగా ఉంది, అన్నాడు గవర్నర్ ప్రసంగం అద్భుతంగా ఉంది. వాళ్ళు రైతులు రుణమాఫీ చేసినట్టు మీరు రుణమాఫీ ఏదంటారు? 2 మాసాలైంది అధ్యక్ష ఈ ప్రభుత్వం వచ్చి. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఇప్పటికే 2 పథకాలు అమలు చేసినాం. నిన్న మన గవర్నర్ గారి ప్రసంగంలో మరో 2 అమలు చేస్తామని చెప్పినాం. ఈరోజు 500 రూపాయలకే సిలిండర్ ఇస్తామన్నాము, ఈరోజు 200 యూనిట్ల కరెంట్ ఇవ్వబోతున్నాము. ఇవన్నీ కూడా ప్రజల కాంగ్రెస్ పార్టీ చేరుతోని చెప్పి భయంతో ఈరోజు ఈ విధంగా మాట్లాడుతుందో బరుడు కదా అధ్యక్ష. పల్లారాజేశ్వర రెడ్డి గారు ఇవాళ పల్లారాజేశ్వర రెడ్డి గారు గవర్నర్ ప్రసంగం పైనే మాట్లాడండి. అవును అధ్యక్ష, దాని మీద మాట్లాడుతున్నాం అధ్యక్ష. వాళ్ళు మాట్లాడినప్పుడు మీరు విన్నారు అధ్యక్ష. వాళ్ళు గవర్నర్ ప్రసంగం కాకుండా మమ్మల్ని తిట్టే దానిలోనే మొదలు పెట్టింది. మేము తిట్టట్లే. ఇండస్ట్రీలో ఏం చేస్తున్నాం, వ్యవసాయంలో ఏం చేసినాం, మీరు ఏం చేయాలని చెప్పినాం తప్ప మేము ఏమనలే. తెలంగాణ తెచ్చుకున్న వాస్తవాన్ని కూడా చెప్పకపోతే ఎట్లా అధ్యక్ష?
తెలంగాణ తెచ్చుకున్నది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు అందులో ఉంటే భాగస్వామి ఉండొచ్చు, కానీ కేసీఆర్ గారు కదా తెచ్చింది. చివరికి అధ్యక్ష మార్పు మార్పు అని అంటున్నారు. అధ్యక్ష మార్పు మార్పు అని అన్నారు, కరెక్టే. మేమేమనుకుంటున్నాం, మొన్ననే అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థులందరి మీద కూడా మొత్తం మీద కూడా వాళ్ళు ఏమన్నారు, 100 ఎకరాలు భూమి కేటాయిస్తున్నట్టే పర్వాలేదు, 100 ఎకరాలు కేటాయిస్తున్నంటే మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఇది కాకుండా వేరే దగ్గర కేటాయించండి అని చెప్పితే అక్కడ మొత్తం కూడా వాళ్ళందరినీ కూడా సిగబెట్టి మొత్తం కూడా పోలీసు వాళ్ళు గుంజుకుపోయినారు. మీరు అందరు కూడా చూశారు. ఇదేనా మార్పు అధ్యక్ష? అదే కాదు, ఉస్మాన్ యూనివర్సిటీలో కాంగ్రెస్ నాయకులు పోదామంటే ఆడ విద్యార్థులందరినీ కూడా ముందస్తు అరెస్ట్ చేసిండ్రు. అదేనా మార్పు అధ్యక్ష? ఇవాళ అదే విధంగా విద్యార్థులు ఇవాళ మీరు ఏమన్నారు, ప్రగతి భవన్ కంచెలు పగలగొట్టినామన్నారు. ప్రగతి భవన్ కంచెలు పగలగొట్టినారు, వాస్తవమే, కంచె కూడా తీసేసిండ్రు. కానీ ఆ కంచెలకు డబల్ త్రిబుల్ తీసుకొచ్చి మొత్తం కూడా ఇవాళ 60 రోజుల పాలన కాకముందే మొత్తం కూడా అసెంబ్లీ ముందు మొత్తం కూడా కంచెల మీద కంచెలేసారు. అధ్యక్ష, పోలీసులు ఇంత ముందు 1000 మంది ఉంటే ఇలా 3000 మంది పోలీసులు పెట్టిండ్రు. ప్రజాస్వామ్య పాలనప్పుడు ఎందుకు కంచెలు, ఎందుకు ఇంతమంది పోలీసులు? మేము అడిగేది మార్పు అంటే అధ్యక్ష, మాకు బిల్డింగ్లు కట్టిన బిల్డింగ్లకు పేర్లు మార్పు కాదు, లేకపోతే ప్లేట్లకు నెంబర్ ప్లేట్లకు మార్పు కాదు అధ్యక్ష, లేకపోతే ధర నుండే భూమాత చేయడం మార్పు కాదు అధ్యక్ష.